యేసయ్య యొద్దకు వచ్చిన యేసయ్య యొద్ద ఏం చేశాడు? మొట్టమొదటిగా మోకాళ్ళు వంగాడు. మొట్టమొదటిగా చెప్పాలందరూ, మొట్టమొదటిగా మోకాళ్ళు వంగాడు. తర్వాత నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా, మోకాళ్ళు వంగి అతను అంటున్న మాట, నీకిష్టమైతే నన్ను బాగు చేయి అని యేసయ్యను వేడుకుంటా ఉన్నాడు, అడుగుతా ఉన్నాడు. అయితే అందుకు యేసు ఆయన కనికరపడి చేయి చాపి వానిని ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని వానితో చెప్పాను. మొట్టమొదటిగా ఏమన్నాడు? కనికరపడి. ఫస్ట్ స్టెప్ ఏంది? కనికరపడి. సెకండ్ స్టెప్ చెయ్యి చాపి. థర్డ్ స్టెప్ ముట్టి. ఫోర్త్ మాట్లాడినాడు. ఏమని? నాకిష్టమే అని మాట్లాడినాడు. హల్లెలూయా. కుష్ఠరోగిని దేవుడు అంటున్న మాట, నువ్వు నాకిష్టమే. హల్లెలూయా. మీకు కుష్ఠరోగులు అంటే ఇష్టమా? కుష్ఠరోగులు అంటే మీకు ఇష్టమేనా? వాళ్ళ చేతిలో ఒక లడ్డు ఉంటే తీసుకొని తింటారా? అయ్యో, ఎలా? యేసయ్య ఇక్కడ ఏమంటున్నాడు? నాకు ఇష్టమే. తర్వాత ఫైనల్ స్టెప్, నీవు శుద్ధుడవు కమ్మని. నీవు శుద్ధుడవు కమ్మని. 2 మాటలు మాట్లాడాడు అంతే. నాకిష్టమే, శుద్ధుడవు కమ్ము. ద 2 words స్పోకెన్ దేర్. అక్కడ 2 మాటలు దేవుడు మాట్లాడినాడు. మాట్లాడిన 2 మాటలు అద్భుతమైన మాటలు. నాకిష్టమే, నువ్వు బాగుపడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని దగ్గరికి ఎవరు వచ్చినా, పాపులు వచ్చినా, త్రాగుబోతులు వచ్చినా, అనేక మంది లోక ఆశ, లోక తలంపులు కలిగిన వారు అనేక మంది దేవుని దగ్గరకు వచ్చినా, దేవుడు అంటాడు, నేను వారిని ఎంత మాత్రము త్రోసివేయను, మీరందరూ నాకు ఇష్టమే. హల్లెలూయా. మీరందరూ నాకు ఇష్టమే. కళ్యాణ్ అంటే నాకు ఇష్టం. మీ పేరు చెప్పుకోండి, మీ పేరు చెప్పుకొని చెప్పండి. దేవుడు అంటున్న మాట గమనించాలా? 2 మాటలు ఇక్కడ దేవుడు చెప్తా ఉన్నాడు. అప్పుడు లాస్ట్ దేవుడు అంటున్నాడు, నువ్వు బాగుపడినట్టు ఎవరితో చెప్పొద్దు. ఇదేంది ఇది? నాకు ఇష్టమే అన్నాడు, బాగుపడమన్నాడు, బాగుపడింది ఎవరితో చెప్పొద్దు అంటా ఉన్నాడు. మీరు బాగా గమనించాలా. జీసస్ ఈజ్ నాట్ ఎన్ పబ్లిసిటీ మ్యాన్. యేసుక్రీస్తు ప్రభువారు పబ్లిసిటీ చేసుకునే దేవుడు కాదు, ప్రచారము చేసుకునే వ్యక్తి కాదు, నేనే గొప్పోన్ని అని చెప్పుకునే వ్యక్తి కాదు. తన్ను తాను దిగంబరుడిగా ఈ లోకానికి వచ్చిన వ్యక్తి. హీ ఈజ్ నాట్ ఎ సుప్రీం, హీ ఈజ్ ఎన్ వర్కర్. సర్వెంట్గా వచ్చినాడు ఆయన. నీకోసం నా కోసం దాసత్వం చేసినాడు ఆయన. ఒకవేళ ఆయన పవర్ చూపించాలనుకుంటే ఆన్ నుంచే పవర్ చూపించచ్చు. అవునా కదా? అవునా కదా? అక్కడి నుంచే తండ్రి కుడిపార్శ్వం మీద కూర్చొని అక్కడి నుంచే పవర్ చూపించచ్చు. బట్ హిస్ మెంటాలిటీ ఈజ్ నాట్ లైక్ దట్. ఆయన ఆలోచన విధానము అలాంటిది కాదు. అందుకే ఇక్కడ అంటున్నాడు, నువ్వు బాగుపడినట్టు ఎవరితో చెప్పొద్దు సుమి. తర్వాత కానీ ఏమంటున్నాడు? నీవు వెళ్ళి సాక్షాత్మైన నీ దేహమును యాజకునికి కనపరుచుకొని నీవు శుద్ధుడు అయినందుకు మోషే నియమించిన కానుకలను సమర్పించమని వానికి ఖండితముగా ఆజ్ఞాపించి వెంటనే వానిని పంపివేశాను. హల్లెలూయా. అయితే ఏం చెప్పినాడు? ఫస్ట్ ఏం చెప్పినాడమ్మా? నువ్వు బాగుపడినట్టు, నువ్వు శుద్ధుడు అయినట్టు ఎవరికి చెప్పాక అన్నాడు. అయితే నీ దేహమును బట్టి నువ్వు సాక్షిగా ఉండాలా. ఏం చెప్పినాడు? సాక్షిగా ఉండాలా. నీ దేహము బాగుపడింది కదా, బాగుపడిన నీ దేహము నువ్వు సాక్షిగా ఉండాలా. అలాగే
నీ బాగుపడిన దేహమును తీసుకొని పోయి నీ యాజకునికి కనపరచాలా. హల్లెలూయా. యాజకుడు అంటే ఎవరు? యాజకుడు అంటే ఎవరు? కళ్యాణ్ బాబే, మీ సేవకుడు, మీ పాస్టర్ అయ్యా. యాజకునికి నువ్వేం చేయాలంట? కనపరచాల. ఈరోజు మేము బాగుపడినాము అని యాజకుని దగ్గరకు వచ్చి కనపరుచుకుంటున్నారా? ఎప్పుడు కనపరుచుకుంటారు? మేము బాగలేము అన్నప్పుడు యాజకుని కాడికి వస్తారు. యాజకుడు అంటే ఎవరు? పాస్టరు, సేవకుడు. బాగున్నప్పుడు యాజకుని దగ్గరికి రానే. హల్లెలూయా. కుష్టు రోగం బాగైనా, అప్పుల సమస్యలు పోయినా, ఏదన్నా దేవుడు గొప్ప గొప్ప మేలు చేసినా, లేదంటే దేవుడు అనారోగ్య స్థితిలోంచి తప్పించినా, లేదంటే దేవుడు కణాలు తగ్గిపోయిన కణాలు, హల్లెలూయా, ఎప్పుడు కనపరుచుకుంటాము? బాగలేనప్పుడు, కుష్ఠరోగం వచ్చినప్పుడు. ఏంది పాస్టర్ గారు, నా కుష్ఠరోగం ఎప్పుడు పోతుంది? నువ్వు ప్రార్థన చేస్తున్నావా లేదా? సరే నాయనా, ఈరోజు దేవుడు ఖచ్చితంగా నిన్ను తాకుతాడు, నీ కుష్ఠరోగం అంతా బాగా అయిపోతుంది, పోనాయనా, బాగుపడిపోనాయనా అని చెప్పి పాస్టర్ చెప్పినాడు అనుకో. సరే పాస్టర్ గారు వందనాలు అయినా, నీకు వందనాలు, బాగుపడితే ఇంకేం కావాలైనా, ఇంకా నీకు మారు నీ చర్చికి కుంటూ పోకుండా వచ్చా చూడంగా. రక్షణ తీసుకుంటా, బాప్తిజం తీసుకుంటా, అన్నీ తీసుకుంటాగా. నీ సంఘాన్ని వదిలిపెడితే నన్ను అడుగు. ఖచ్చితంగా దేవుడు ఆ కుష్ఠరోగం ఏం చేసినాడు? ఇప్పుడు బాగు చేసినాడు. బాగు చేసినాక ఈయనకి ముక్కు, ముఖము, నోరు, ఒళ్ళంత ఎట్టొచ్చింది. ఇప్పుడు హీరో మాదిరి ఉన్నాడు. ఎట్టున్నాడు? హీరో మాదిరి, హీరోయిన్ మాదిరి ఉన్నారు అన్నమాట. దేవుని కాడికి వస్తారా? హీరో అయితే హీరోయిన్ కోసం ఎత్తుక్కుంటాడు, హీరోయిన్ అయితే హీరో కోసం ఎత్తుక్కుంటాడు అన్నమాట. లేదంటే డబ్బు, లేదంటే పనులు, లేదంటే ఆస్తి అంతస్తులు కొంచెం బాగుంటే చాలు చూడు, దేవుని లెక్కే చేయం మనం. కొంచెమే, ఎక్కువ కూడా అవసరం లే. పొరపాటునే దేవుడు ఈరోజు సమస్య నుంచి ఒకరోజు తప్పించాడు అనుకో, ఇంకా రేపు మనల్ని ఎవరు పట్టలేరు. మళ్ళా సోమవారం వచ్చానే ఏమరా అట్టుండవు డల్లుగా, యాడ ఒక్కరోజు బాగున్నా మళ్ళా అదే సమస్య మామ నాకు. ఏందంట? మళ్ళా అదే సమస్య. పాస్టర్ కాడికి పో, ప్రార్థన చేస్తాడు, బాగా అవుతుంది. ఆయన కాడికి ఎట్టపోవాలబ్బా, నాకు ముఖం చెల్లదు, నాకు ఏదైనా వేరే చర్చి కన్నా పోతలే. ఇంకా ఆయన కాడికి పోతే నాకు ముఖం చెల్లదు. నాకు బాగు చేసినాడు, బాగుపన్నా, ఆయన మాటిని బాగా చర్చికి పోయింటే, బాగా బల్ల తీసుకుంటా ఉండింటే, భక్తిగా ఉండింటే బాగుండునేమో. కానీ ఆయనకి నేను నమ్మకంగా ఉండలేకపోయినా, వద్దులే నాకు పోబుద్ధి కాలే, ఇంకా బతుకో సావో ఈ కుష్ఠరోగంతోనే సచ్చ నేను, అంతే. ఇంకా ఈరోజు ఎంతో మంది మనుషులు వారి వారి రోగముల నుంచి విడుదల పొందుకోవడానికి ఇష్టపడడం లేదు, అలవాటు పడిపోయారు. ఈ రోగమే కదా, ఒక మాత్ర వేసుకుంటే పోతుంది, ఈ పాపమే కదా మానేస్తే పోతుంది, లేదంటే కొంచెం కొంచెం మానేస్తే పోతుంది. ఈ రోజున నిజంగా నీకే సమస్య వచ్చినా నువ్వు ప్రభు దగ్గరికి రావడంలే. నీ సొంత ఆలోచనలు, సొంత తలంపులు, సొంత క్రియలు నువ్వు చేస్తా ఉన్నావు. మీ గుండె మీద చెయ్యేసుకుని మీరే చెప్పండి, ఆపదలో ఉన్నప్పుడు, కష్ట నష్టాల్లో ఉన్నప్పుడు ఈ కలవరి ప్రార్థన పర్ణశాల మందిరము మీకోసం ప్రార్థన చేసిందా? చేయలేదా? కళ్యాణ్ బాబు మీకోసం ప్రార్థన చేసినాడా? చేయలేదా? మీ కుటుంబాలలో కాలు మోపి ప్రార్థన చేసినాడా? చేయలేదా? ఈరోజు మరి ఇక్కడ దేవుడు అంటున్నాడు, నీ యాజకునికి కనపరుచుకో. నీకోసం ప్రార్థించే సేవకునికి నువ్వు రుణపడి ఉండాలా, కుడి భుజంగా నువ్వు ఉండాలా, దేవుని మందిరంలో ముందు ఉండాలా. ఇది కదా దేవుడు చెప్పేది.
ఈరోజు మరి నీ భక్తి ఎలాగుంది? నువ్వు సంఘంలో ఎలాగున్నావు? అందుకే దేవుడు చెప్తున్నాడు, నువ్వు సాక్షివై ఉండాలా. ఎట్టుండాలా? నిన్ను దేవుడు బాగుపరిస్తే నువ్వేం చేయాలా? 10 మందిని బాగు చేయాలా. ఏం చేయాలమ్మా? నువ్వు 10 మందిని బాగు చేయాలా. ఇప్పుడు దేవుడు అందరిని ఆయనే ముట్టలేడు, నువ్వు కూడా ముట్టాలా 10 మందిని. నువ్వెవరివి? క్రీస్తు సైనికునివి. యు ఆర్ ద సోల్జర్ ఆఫ్ ద జీసస్. నువ్వు దేవునికి ఒక సైనికునివి, సోల్జర్ ఆఫ్ జీసస్. ఈ రోజున మరి నీవు దేవుని విషయంలో ఏం పాటు పడుతున్నావు? ఇటు చూడండి, ఈ కుష్ఠరోగి కిందకి చదివితే మీకు దిమ్మ తిరిగిపోతుంది. చూడండి ఒకసారి, దేవుడు ఏం చెప్పినాడంట? మోషే నియమించిన కానుకలను సమర్పించమని వానికి ఖండితముగా ఆజ్ఞాపించి వెంటనే వానిని దేవుడు చెప్తున్నాడు, బాగుపడినట్టే కాదు, మోషే నియమించిన కానుక నువ్వు బాగుపడినావు కదా, ఆ కానుక తీసుకొని పోయి నీ సంఘంలో పోయి మనోళ్ళు ఏదైనా రోగం వచ్చిందనుకో, హాస్పిటల్లో 1,00,000 రూపాయలు ఖర్చు పెడతారు. హాస్పిటల్లో చెప్పాలా ఎంత ఖర్చు పెడతారు? హాస్పిటల్లో 1,00,000 రూపాయలు ఖర్చు పెడతారు. పొరపాటున దేవుడు ఉచితంగా బాగు చేసినాడు అనుకో, ఎంత పెడతారా? 100. ఎంత పెడతాడు? ఆడేమో 1,00,000. ఈడ ఉచితంగా బాగు అయితేనేమో, పరమ వైద్యుడు పరమ తండ్రి బాగు చేస్తేనేమో ఒక శుక్రవారం బువ్వ, లేదంటే ఒక 500 కానుక. ఇంకా మళ్ళీ చర్చి తిక్కు ముఖం కూడా తిప్పేది లే, అసలు చర్చి ఎట్టుందా అని కూడా చూసేది లే, ఏం జరుగుతుంది అని గమనించేది లే. నాకు ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది, నోవహు కాలంలో జరిగినట్టే దేవుడు జరిగిస్తాడేమో అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఆయన ఆలయంలో ఉన్న వారిని దేవుడు ఎప్పటికీ విడిచిపెట్టాడు, తృణీకరించాడు. ఆయన ప్రేమించిన వారిని, ఆయన హత్తుకున్న వారిని, ఆయన కోసం బతికే వారిని, ఆయన కోసం సాక్షిగా ఉన్న వారిని దేవుడు ఎప్పటికీ ఎన్నటికీ చెయ్యి విడిచిపెట్టాడు. అయితే వాడు వెళ్ళి దాని గురించి విస్తారముగా ప్రకటించుటకును ఆ సంగతి ప్రచురము చేయుటకును ఆరంభించను గనుక ఏం చేశాడంట? ఇప్పుడు ఈ కుష్ఠరోగుడు ఏం చేసినాడంట? ఎట్ట ప్రచారం అంట? మామూలు ప్రచారం కాదు, విస్తారముగా ప్రకటించుచు ఆ సంగతి ప్రచారం చేస్తున్నాడంట. యేసయ్య నన్ను ముట్టినాడు, యేసయ్య నాకు ఇష్టమన్నాడు, యేసయ్య నన్ను ఇష్టపడ్డాడు, యేసయ్య నన్ను ముట్టాడు అని గంతులేస్తూ సంతోషంగా ఆనందంగా ఊరు వాడ వీధి అంతా తిరిగి, ఒరే నన్ను యేసు ప్రభు ముట్టినాడు, యేసు ప్రభు నన్ను ఇష్టమని చెప్పినాడు, నన్ను ఇష్టమని చెప్పినాడు యేసయ్యా అని విస్తారముగా మామూలుగా కాదు, ఇంకా పబ్లిసిటీ. మీరు గమనించాలా, ఆ కుష్ఠరోగి వ్యక్తి చేసిన పబ్లిసిటీకి దేవుడు రోడ్డు మ్యాప్ మార్చుకున్నాడు. రోడ్డు మ్యాప్ దేవుడు మార్చుకోలేదా? ఎటుపోయినాడు చూడండి. ఇక పట్టణములో బహిరంగముగా ప్రవేశింపలేక వెలుపల అరణ్య ప్రదేశములో నుండెను. హల్లెలూయా. వీడు చేసిన పబ్లిసిటీకి, వీడు చేసిన సువార్తకు యేసు ప్రభు ఊర్లోకి పోవడానికి కూడా సాహసం చేయలేంగా, చుట్టుకుంటారని, జనాలు మింద పడతారని, వాడిని బాగు చేసినట్టు మమ్మల్ని బాగు చేయి అంటారని దేవుడు పట్టణంలోకి రాకుండా అరణ్యం వెంబడి వెళ్ళిపోయి అరణ్యంలో ఉన్నాడంట. హల్లెలూయా. అయినా మనుషులు వదిలిపెడతారా? ఉదాహరణకి 10 రూపాయల డాక్టర్ అంటే మనకు దగ్గు జ్వరం రాకునే, సార్ ఏమో నాకు నిన్నటి నుంచి తుమ్ములు వస్తున్నాయి సార్ నాకు. ఎందుకు? 10 రూపాయల డాక్టర్ కాబట్టి. అదే 1000 రూపాయల డాక్టర్ అయితే పోతామా? చిన్న మాత్ర తెచ్చుకొని వేసుకుంటాం. హల్లెలూయా. ఇప్పుడు యేసు కాడికి పోతే ఫ్రీ, అందరూ బాగుపడిపోతున్నారు. అందుకే చూడండి, నలుదిక్కుల నుండి జనులు ఆయన యొద్దకు వచ్చుచుండిరి.
హల్లెలూయా. ఒక్కడిని బాగు చేసినాడు. ఒక్కడు పోయి ఊరంతా యేసు గురించి చెప్పి 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 జనాల్ని తోలినాడట్నే. తోలలేదా? మీరు తోలుతున్నారేంది? ఎక్కడికో పోతారే మీరే. యాడికి పడితే అడిగి పరిగెత్తుతారేంది నాయన మీరు తోలాలంట, మీరు కష్టపడాలంట. ప్రభు ఎక్కడున్నాడో మీరు తెలుసుకోవాలా. ఎక్కడ బాగుపడినేమో అక్కడికి వచ్చి నీ యాజకునికి నువ్వు కనపరుచుకోవాలా. గర్భఫలం కలిగినాక సేవకుడు ప్రార్థన చేసినాక ఒక మాట సేవకుని చెప్తే ఏమన్నా పోతుందా మన సొమ్ము? చెప్పం. అప్పుల కోసం ప్రార్థన చేస్తాడు సేవకుడు. ప్రభా ఇదిగోనైనా మేరీనైనా అప్పుల్లో ఉంది నైనా సహాయం చేయనైనా అంటే అప్పులు పోతాయి. మేరీ ఫోన్ చేసి చెప్పాలన్నా లేదా? చెప్పాలా? పాస్టర్ గారు మీరు ప్రార్థన చేసిండి, దేవుడు గొప్ప కార్యం చేశాడండి అని చెప్పాలన్నా లేదా? సాక్ష్యం చెప్పాలన్నా లేదా? 10 మందికి సాక్ష్యం చెప్పాలన్నా లేదా? ఎప్పుడు నోటి మీద వేసుకొని ముసుగేసుకొని ఊగుతా ప్రార్థన నిద్ర ఉంటే ఏం ప్రయోజనము? నీ ప్రయాస ఏది? ఎన్నిసార్లు దేవుడు నిన్ను ముట్టాడు? ఎన్నిసార్లు దేవుడు నిన్ను బాగు చేసినాడు? ఎన్నిసార్లు నీకు దేవుడు నెమ్మది ఇచ్చినాడు? ఎన్నిసార్లు దేవుడు నీ సమస్యల నుంచి, నీ బాధల నుంచి, నీ అవమానాల నుంచి దేవుడు ఎన్నిసార్లు తప్పించినాడు? మర్చిపోయావా? ఈరోజు నీ స్థితి కొంచెం బాగుందని, ఏదో కొంచెం సమస్యలు లేవు కదా అని నువ్వు ప్రభుని పక్కన పెడతా ఉన్నావే. బాగులేనప్పుడు కుటుంబ ప్రార్థన, బాగున్నప్పుడు నో ప్రార్థన, ఓన్లీ డీజే. నో ప్రార్థన, ఓన్లీ డీజే. ఒకరోజు ఒక పాస్టర్ గారు ఇంటికి పోయినారంట. ఒక పాస్టర్ గారు ఒక రోజున ఇంటికి పోయినారంట. ఇంటికి పోతే సోఫాలో కూర్చున్నాడంట. సోఫా కిందికి పోయిందంట. సోఫా, అబ్బో ఇదేం సోఫారా అంటే సోఫా 3 లక్షలు పాస్టర్ గారు అన్నాడంట. ఎంతంట సోఫా? 3 లక్షలు అన్నాడంట. ఓయమ్మో. పాస్టర్ గారు భోజనం చేద్దామని అన్ని డైనింగ్ టేబుల్ మీద కూర్చొని అన్నాడంట. డైనింగ్ టేబుల్ అంతా కూడా చూస్తే పెద్ద డైనింగ్ టేబుల్ అద్భుతంగా ఉందంట సున్నికంతా. అయితే ఆయన అన్నాడంట కొంచెం టాయిలెట్ పోయి వస్తాను అన్నాడంట. టాయిలెట్ పోయి మగం కడుక్కొని వస్తాను అన్నాడంట. సరే పాస్టర్ గారు బాత్రూమ్ అక్కడ ఉంది పోండి అన్నాడంట. సరే అని బాత్రూమ్ పోతే లోపలికి పోతే పాస్ కూడా పోయి బుద్ధి కావడం లేదంట. అంత బాగుందంట బాత్రూము. లక్షలు మోసి కట్టినారంట. బంగారుతో అల్లిన పింగానంట. షవర్లు అంతా చూసి ఆడికి ఏసీ వస్తుందంట. చల్లగా ఏసీ తగులుతుందంట బాత్రూమ్లో. ఆ పాస్టర్ గారు బయటికి వచ్చారంట. ఏం పాస్టర్ గారు మఖం కడుక్కోలేదే? ఏడ కడుక్కుంటాం నాయన, అంత అందంగా ఉంది ఆ బాత్రూము, దాన్ని చూచంటే గల్లీ జేబుద్ది కావడంలే, ఉన్నీపా ఏదో ఒకటి తిందాంపా అన్నాడంట. అంతా తిన్నాడంట. బాగా మంచి బిర్యానీ చేసి పెట్టి మటన్ కీమా కొట్టి అన్ని చేసి బాగా తిన్నాడంట పాస్టర్. తిన్నాక పోయేటప్పుడు ఏం చేస్తాడు పాస్టరు? ప్రార్థన చేద్దాం అన్నాడంట. అమ్మ బైబిల్ తెచ్చుకొని అన్నాడంట. ఆమె ఒక బైబిల్ తెచ్చుకుందంట. ఆ బైబిల్కి అట్ట కూడా లేదంట. ఏం లేదంట బైబిల్కి? అట్ట లేదంట. బైబిల్ మాదిరి లేదంట అసలుకి. అది ఏదో ఒక చితకాయతల బుక్ మాదిరి ఉందంట. అన్నాడంట ఆయన. ఏందమ్మా నీ ఇల్లు చూసే ఇట్టుంది, నీ బైబిల్ ఏందమ్మా కుళ్ళిపోయినట్టుంది అన్నాడంట మకాన్ని. అప్పుడు ఆయన అన్నాడంట, ఏం పాస్టర్ గారు మా ఇంటికి వచ్చి అన్నం తిని మమ్మల్ని అంటున్నావా నువ్వు అన్నాడంట. అనేది ఏం లేదయ్యా మీ ఇష్టం అయ్యా అని చెప్పి పోయినాడంట. చూడండి అన్నీ ఉన్నాయి, ఏమి లేదు మన దగ్గర. యేసయ్య లేడు, పరిశుద్ధ గ్రంథము సక్రమైన గ్రంథం లేదు, వాక్యం చదవాలని ఆశ లేదు. ఈ రోజున నీ కార్యక్రమాల్లో యేసును ముందు పెడుతున్నావా? నీ ఏదైనా పెళ్లి చూపుల కార్యక్రమం జరిగింది, నీ పాస్టర్కి చెప్పుకొని పాస్టర్ అయ్యా వచ్చిరోంచే ప్రార్థన చేసి పోదురా అంటున్నావా? లేదంటే ఏదైనా ఒక శ్రీమంతమో లేదంటే వేరే వేరే కార్యక్రమాల్లో వేరే వేరే పనుల్లో వేరే వేరే పంటలో పొలాల్లో విత్తనాల్లో ఏదో ఒకటి చేస్తున్నావు. అద్భుతాలు చూడాలంటే నువ్వు వాడు ఏం చేయాలా? టెంకాయ కొట్టి ఊదికడ్డలు వెలిగించి కుంకుమలు పసుపులు పెడితే ఏమొస్తుంది?
ఏం రాదు. ఒక్కొక్కసారి దరిద్రం ఏంటంటే బాప్తీసం తీసుకున్న వాళ్ళే టెంకాయలు కొడతారు, బాప్తీసాలు తీసుకున్న వాళ్ళే తప్పు పనులు చేస్తారు. ఒక ప్రార్థన ఉండదు, ఒక భక్తి ఉండదు, ఒక విశ్వాసం ఉండదు. ఏది నీ సాక్ష్యం? నీ సాక్ష్యము ఏది అని ఒక పాట కూడా ఉంది శివుని గీతాల్లో. నీ సాక్ష్యం ఏది? ఈ కుష్ఠరోగి విస్తారముగా ప్రకటిస్తా ఉన్నాడంట. చూడండి, ఏమి గొప్ప దేవుడు మన దేవుడు. విస్తారంగా ప్రకటిస్తా ఉంటే నువ్వేమో 3 పూట్ల బువ్వ తిని సైలెంట్గా నీ పని చూసుకొని పనుకుంటా ఉండవు. ఏం కార్యక్రమం ఇది? దేవుడు నిన్ను బాగు చేసినాడే, ఆయన బాగు చేసినందుకు అన్నా ప్రభు దగ్గర నువ్వన్నా రాలేవా? సరే, నువ్వు 10 మందిని పిలుచుకొని రాలేక నువ్వన్నా, నీ కుటుంబం అన్నా ఆలోచన చేయాలి. ఈరోజున దేవుని బిడ్డలు ఎంతో మంది ప్రభు నిర్లక్ష్యం చేసి వారి వారి జీవితాలను వారి పతనం చేసుకుంటున్నారు. ఎంతో మంది దేవుని నమ్మి దేవుని ఆశ్రయించిన వారే అనేక మంది ఈరోజు పడిపోతా ఉన్నారు. లేవలేని స్థితి. ఇంకా సాక్ష్యం ఆడుకుంటారు ఇల్లు. ఈరోజు సాక్షిగా మనం ఉంటే దేవుడు నిజంగా నీ జీవితంలో కుష్ఠరోగిని బాగు చేసినట్టు, నాకు ఇష్టమే అని అన్నట్లు ఈరోజు నిన్ను కూడా దేవుడు అంటాడు, నువ్వంటే నాకు ఇష్టం, చాలా చాలా ఇష్టం నాకు నువ్వంటే. నీకోసం నేను ప్రాణం పెట్టాను, నీకోసం నేను సమస్తం ధారాళముగా దారబోసాను అని దేవుడు చెబుతా ఉన్నాడు. ఈరోజు దేవుడు నిన్ను బలపరచాలని ఆశపడతా ఉన్నాడు. హల్లెలూయా. పాట ఒక చిన్న పల్లవి పాడదాం. నీ సాక్ష్యము ఏది, నీ బలి అర్పణ ఏది, నీ సాక్ష్యము ఏది, నీ బలి అర్పణ ఏది. ప్రభు యేసునంగీకరించి నిద్రించెదవేళ, ప్రభు యేసునంగీకరించి జాగు చేసదేవేళ. మేలుకో లెమ్ము రారమ్ము విశ్వాసి, నీ సాక్ష్యము ఏది, నీ బలి అర్పణ ఏది. హల్లెలూయా. ఇట్లాంటి పాటలు నేర్చుకోండి. అంటే ఎట పడితే ఎట పాట నేర్చుకోవాకండి. మంచి మీనింగ్ ఉండే పాటలు నేర్చుకోండి. ఈ కాలంలో మ్యూజిక్ పాటలు గందరగోళం. మనకు అర్థం తెలియాల, పాటల భావం ఉండాల, పాడుతూ ఉంటే మనకు ఆలోచన రావాలి. ఇప్పుడు ఈ పాట ఈ పల్లవి పాడుతూ ఉంటే ప్రభు యేసుని అంగీకరించిన నీవు నిద్రపోతున్నావా? ప్రభు యేసుని అంగీకరించిన నీవు నీ సొంత పనులు నీ సొంత కార్యాలు చేసుకుంటున్నావా? ఎప్పుడు మేలుకో విశ్వాసి, మేలుకో లెమ్ము తేజరిల్లుము. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నీ స్థితి నీ బ్రతుకు దేవుడు దీవించాలి, ఆశీర్వదించాలంటే నువ్వు ముందు ఆయన దగ్గరికి మోకాలు లొంగాల. ఏం చేయాలా? ఇప్పుడు ఆ కుష్ఠరోగి ఏం చేసినాడు? ఫస్ట్ స్టెప్ మోకాలుని. నీకు ఇష్టమైతే నన్ను శుద్ధుడవు చేయమని ఆయనను వేడుకొనేను. హల్లెలూయా. ఇఫ్ యు ఆర్ లవింగ్ మీ, నన్ను నువ్వు ఇష్టపడుతున్నట్లయితే నన్ను బాగు చేయి, నన్ను క్లీన్ చేయి, నన్ను శుద్ధిని చేయి. అడుగుతున్నావా? ఈ రీతిగా అడిగి ప్రభు దగ్గర జవాబు పొందుకుంటున్నావా? నీ స్థితిని దేవుడు దీవించాలని, నీ బ్రతుకుని దేవుడు దీవించాలని ఈరోజు ఆశపడతా ఉన్నాడు. సమర్పించుకోవాలి. ఒకడు పెట్టినాడు నిన్న కాక మొన్న, ఒక దరిద్రుడు ఏం పెట్టినాడంటే, పాస్టర్ గారికి దశంభాగాలు ఇయ్యొచ్చా, పాస్టర్ గారికి దేవుని మందిరంలో కానుకలు ఇయ్యొచ్చా అని పెట్టినాడు ఒకడు. కానుకలు దశంభాగాలు వేయకుండా రాళ్ళు రప్పలేచ్చమా దేవునికి? మందరం నడసాలంటే మనకేం కావాలా?
10 మందికి విద్యార్థులకు చదువు చెప్పాలంటే మనకేం కావాలా? మన కరెంటు బిల్లు ఏమి, మనకున్న వసతులేమి, నిర్మాణాలేమి, ఏదైనా సహాయ సహకారాలేమి, ఎన్ని కార్యక్రమాలు ఉంటాయి దేవుని ఆలయంలో. ఒక చెట్టు కింద జరుగుతుంది ఆ సేవ. చెట్టు కింద జరిగే సేవలు ఎప్పుడో అయిపోయినాయి. ఇప్పుడు దేవుడు ప్రతి ఒక్కరిని స్థిరపరిచి బలపరిచి బహుబలముగా వాడుకుంటున్నాడు ఆయన, నమ్మకమైన వారిని. దశన్మాగాలు ఎందుకు వేయాలా? కానుకలు ఎందుకు వేయాలా? ఎందుకు బాగు చేయమని? హాస్పిటల్కి అదే మాటను, హాస్పిటల్కి పోయి అదే మాట అంటావా? నేను ఫీజు కట్టను అంటే వాడు ఏమంటాడు? నీ కాలు చేయి తీసి కిడ్నీ తీసి అమ్మేస్తామంటాడు. ఏమంటాడు? నీ కిడ్నో, నీ కాలో, నీ లివరో, నీ గుండో తీసి అమ్మి వారేచ్చం కట్టకపోతే అంటాడు. నీకేమో అన్ని రకాలకి నువ్వు ఎక్కడికి పోయినా నీకేం కావాలి? నీ జోబులో पैसा होना, यीशु मसीह के काम करने के लिए पैसा नको। हिंदी समझ होता है आपको? దేవుని పని చేయాలంటే డబ్బు కావాలా? ఖచ్చితంగా. పరిచర్య విస్తరించబడాలంటే మీ అందరి సహాయ సహకారాలు కావాలా? అయితే వాటన్నిటికంటే ముందు ఖచ్చితంగా ఒకటి కావాలా, అదే ప్రార్థన. హల్లెలూయా. ఒక ఆయన అన్నాడు, ఒక సేవకుడు నాకు ఫోన్ చేశాడు అనమాట. బ్రదర్, మీరు టీవీలో ఒకరోజు చెప్పినారు కదా, ఇట్లా మందిరం కడతా ఉన్నాము, మీకు దేవుడు ఏదైనా ప్రేరేపిస్తే కానుక పంపని చెప్పారు. అది తప్పు కదా. మీరు మోకాళ్ళకి ప్రార్థన చేయండి, దేవుడే నడిపిస్తాడు. దేవుడు ఇప్పుడు నీకు ఆకలి వేస్తుందంటే అన్నం పెట్టాను మీ అమ్మని అంటావా అనవా? నాయన అన్నా నేను. ఆకలేస్తుంది అమ్మ అని అంటాం అనమా? ఏం చేసినావు కూర అని అంటాం మనం ఇంట్లో భార్యతో. నీకేమో అన్నీ జరగాల, దేవుని కాడికి వచ్చేళ్ళకల్లా మొక్కలు ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. ఎందుకు చేయము? నువ్వు చెప్పాలన్నా మాకు ప్రార్థన చేయాలన్నా చేయలేదు. నీకు తెలుసా? నాకు తెలుసు, నా దేవునికి తెలుసు. కొంతమంది అంటారు, నువ్వు ఎప్పుడు ప్రార్థన చేసుకుంటున్నావు అంట కొంతమంది. దేవుని సన్నిధిలో క్షణమైనా నిలబడి మనం ప్రార్థన చేస్తే నీ విశ్వాసాన్ని బట్టి, నువ్వు చేసిన ప్రార్థన యథార్థతను బట్టి దేవుడు వెంటనే రిలీజ్ చేస్తాడు. ఈరోజు నీ ఏందో ఈ చిన్న చిన్న గొడవలు యూట్యూబ్లో ఆడ చూసిన ఈ సేవకుల మీద సేవకులు లేచుకోవడం, వాడట వీడట, ఏంది దేవుడు చెప్పిన పని మర్చిపోయి సొంత పనులు, సొంత నిర్ణయాలు ఏంది ఇవన్నీ అని నాకు ఒకసారి ఆశ్చర్యం వేస్తుంది. మనల్ని దేవుడు సువార్త ప్రకటించండి ఆయన. ఈ కుష్ఠరోగి గాడు చేస్తున్న పని కూడా మనం ఈరోజు చేయలేకపోతున్నాము. అవునా కాదా? కుష్ఠరోగి గాడు చేసే పని కూడా మనం చేయలేకున్నాం. వాడు బాగుపడినాడు, విస్తూరంగా ప్రకటించినాడు, ఊరు వాడ అంతా కదిలి నలుదిక్కులు యేసయ్య దగ్గరకు వచ్చినారు. అది కదా మన పని. ఈ డబ్బులు, ఈ ఆస్తులు, ఆ చర్చి ఎటు వచ్చింది, ఈ చర్చి ఎటు వచ్చింది, ఆడెటు వచ్చినాయి, ఈడెటు వచ్చినాయి, ఇవన్నీ మనకెందుకు? దేవుని పనిలో దేవుని సొమ్ములో మనం ఎందుకు తలకాయ దూర్చాలా? నీ కలిగితే ప్రభుకి ఇచ్చేయి, నీ కలగకపోతే ప్రార్థన చేయి, అంతే. విస్తారంగా ఆయన నామాన్ని ఏం చేయాలా? ప్రకటించాలి. సమయం దొరికినప్పుడు చేయాలి, అంతే. కాళ్ళు చేతులు ముక్కు నోరు బాగున్నప్పుడు ఏం చేయాలా? దేవుని సేవ చేయాలా, కష్టపడాలా దేవుని కోసం. విస్తారముగా నీ పని నువ్వు చేయాలా. నాగటి మీద చేసిన వాడు ఎన్నటికీ వదిలిపెట్టద్దు దాన్ని, అంతే. వదిలిపెట్టద్దు దాన్ని, దించకూడదు. ఎంత కష్టం వచ్చినా. ప్రతి దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు నీ పని ఏం చేస్తున్నావు దేవుని కోసం? వాట్ ఆర్ యు డూయింగ్ ఫర్ జీసస్? నువ్వు దేవుని కోసం ఏం చేస్తున్నావు? నీ రోగమును బాగు చేసినాడు, నీ పిల్లలకు ఉద్యోగం ఇచ్చినాడు, నీ భర్త త్రాగుల నుంచో వ్యసనాల నుంచో దేవుడు బాగు చేసినాడు, నీ భార్య నీ మాట వినుకోకుండా ఉంటే నీ మాట ఏంటో దేవుడు చేసినాడు, కుటుంబానికి కట్టినాడు, నీ అప్పులు తీర్చినాడు, నీకు కావలసినవన్నీ దేవుడు ఇస్తా ఉంటే ఎందుకు పరిగెడుతున్నావు? ఒక చోట కుదురుగా ఉండి దేవుని కోసం కష్టపడు,
10 మందికి నీ సాక్ష్యాన్ని పంచుకో. దేవుని జీవితం చేసిన మేలులు గుర్తుపెట్టుకో. నీకోసం ప్రార్థన చేసి సేవకునికి నువ్వు ఒక జవాబుదారీగా నువ్వు ఉండాలా. అన్నీ అయిపోయినాక దేవుడు వద్దు, ఏమీ లేనప్పుడు మాకు దేవుడు కావాలంటే ఇది సబము కానే కాదు, ఇది న్యాయం కాదు. అన్నీ దేవుడు చూచుచున్న దేవుడు, గమనించే దేవుడు. దేవుడు నీకు జీవితంలో కొంచెం శిక్ష పెట్టినాడేమో తెలుసుకో, ఇది దేవుని ఉగ్రత, ఇది దేవుని శాపము అని నువ్వు గ్రహించుకొని ప్రభు దగ్గరకు క్షమాపణ అడిగితే నీ కుటుంబం వర్ధిల్లింపబడుతుంది. లేదు ఇది మామూలేలే అనుకుంటే మాత్రం దేవుడు నీ తలకాయ మీద మొట్టుకాయ కొట్టైనా సరే నీ మెడలో ఉంచుతాడు ఆయన. అది సహజం. దేవుడు గొప్పవాడు, ప్రాణం పెట్టినవాడు. ఆయన మాట వినకపోతే ఆయన మాట విననొల్లని ప్రజలకు ఏదైనా చేస్తాడు ఆయన, అంతే అయిపోయా. కాబట్టి మీరందరూ మంచివారు, వితౌట్ ఎనీ లూప్ హోల్స్. ఏ పొరపాటు లేదు దేవుని సేవలో. ప్రతి రూపాయికి జవాబుదారిని, అందరు పంపించే ప్రతి కానుకకు నేను జవాబుదారిని. ఏ ఒక్క రూపాయి పక్కకు పోవడంలా దేవుని సేవలో బలంగా నమ్మకంగా దేవుని పని జరిగిస్తూ ఉన్నాం. ఎందుకంటే నాకు దేవుని భయం చాలా ఉంది. ఆయన నన్ను 2-3 సార్లు చావు బతుకుల నుంచి తప్పించినాడు. కాబట్టి నేను సత్యంతరకు ఒకటే తీర్మానం, ప్రభువా నాకు అన్నం పెట్టు, సత్యంతరకు నీ సేవ చేస్తా, అంతే. ఇదే నా తీర్మానం. నాకు ఇండ్లొద్దు వాకిలొద్దు, నువ్వు ఇస్తే ఏదైనా తీసుకుంటా, కానీ నాకైతే స్వతహాగా నేను దేనికి ఆశపడను. నువ్వు ఏది ఇస్తే అది, నువ్వు ఉండమంటే ఉంటా, తినమంటే తింటా, వెళ్ళమంటే వెళ్తా, అంతే. దేవుని మీద ఆధారపడి జరుగుతున్న సేవ. కాబట్టి మీరందరూ కూడా గుర్తెరిగి తెలుసుకోండి, ఈ కల్లూరు గ్రామానికి దేవుడు ఒక వెలుగుగా ఈ మందిరం నిర్మించబోతా ఉన్నాడు. ఈ మందిరం కడితే కల్లూరు రూపురేఖలు మారిపోతాయి. హల్లెలూయా. అనేక మందికి వెలుగుగా ఉండిపోతుంది ఈ మందిరం. ఇప్పుడే చాలా మంది అన్యులు భక్తిహీనులు పోయేటప్పుడు ముక్కొని పోతా ఉంటే ఎంత సంతోషం వేస్తుందో. వచ్చే బండ ఆపుకొని ముక్కొని పోతా ఉంటారు, ప్రార్థన చేసుకుని పోతా ఉంటారు. కాబట్టి మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుని కోసం మనం బాగుపడితే ఆయనను మనం ఏం చేయాలంటే అనేక మందికి మనం ఆయన గురించి ప్రకటించాలా. అది నీ బాధ్యత, నీ పని. ఇప్పుడు ఉదాహరణకి నీకు ఎవరైనా 1 లక్ష రూపాయలు నీకు సహాయం చేస్తే ఎంతమందికి చెప్తావు నువ్వు? ఎంతమందికి చెప్తావు? ఎంతమందికి చెప్తారు? ఊరంతా చెప్తాం, ఆయన ఎంత మంచోడో, నాకు వడ్డీ వద్దన్నాడు, అసలు వద్దన్నాడు, 1 లక్ష రూపాయలు నాకు ఇచ్చినాడు, మా ఆయనకు బాగలేదని అంటే మా గొప్పోడు నాయన, ఈసారి మనం అంతా ఆయనకే గుద్దాలా కదా. రోంత బాగు చేసే చాలు ఈడ పెట్టుకుంటాం భుజాల మీదకి ఎత్తుకొని. మరి బతుకునే బాగు చేసినావు, నీ ఆడబెట్టుకోండావు అమ్మ నువ్వు. ఈరోజు నిజంగా చాలా సింపుల్గా మాట్లాడుతున్నా మీతో. మీరు జ్ఞానంగా ఆలోచన చేయాలి. దేవునికి నువ్వు స్థానం ఎక్కడిచ్చినావు? నీ సాక్ష్యం ఏది? నీ సాక్ష్యం ఏది? నువ్వు ఎలా రక్షించబడ్డావు, ఎలా బాగుపడ్డావు, ఎలాగ దేవుడిని స్థిరపరిచాడు, ఎలాగ నీ కుటుంబాన్ని దేవుడు కట్టాడు చెప్తున్నావా? ఆటో వానికి చెప్తున్నావా? బస్సు వానికి చెప్తున్నావా? నీ బండ్లో లిఫ్ట్ ఇచ్చడానికి చెప్తున్నావా? నీ కంపెనీలో చెప్తున్నావా? నీ పని దగ్గర చెప్తున్నావా? నీ ఉద్యోగం దగ్గర, నువ్వు నిలబడిన చోట, కూర్చున్న చోట, పడుకున్న చోట, నీ బిడ్డలకు, నీ భర్తకు, ఒరే అట్లా ఇట్లా అని చెప్తున్నావా లేదా? దేవుని గురించి తప్ప ముసలమ్మ ముచ్చట్లు మాటలనే మనము మాట్లాడద్దు. వ్యర్థమైన మాటల దోషం ఉంటుంది. వాళ్ళట్లా వీళ్ళిట్లా అవట్ట ఇవట్ట అని మనకు అవసరంలా. మనమందరం దేవుని ప్రియ కుమారులము, కుమార్తెలు. దేవుని బిడ్డ మీరందరూ తెలుసుకొని మీరు కూడా దేవుని నిమిత్తమే విస్తారముగా ప్రకటించండి. దేవుడు మీ కుటుంబాన్ని స్థిరపరుస్తాడు, బలపరుస్తాడు. మీకు కావలసిన ఏవైనా సరే, 1-2 కాదు, ఇంకా అన్లిమిటెడ్ ఆఫర్ అన్నమాట. ఇది 249 వేసుకుంటే అన్లిమిటెడ్ ఫోన్ కాల్స్, రోజుకి ఎంతసేపు అయినా మాట్లాడుకోవచ్చు. అటని చెప్పి అప్పసం ఫోన్ ఇటు పెట్టుకొని మాట్లాడకండి, మెడలు అట్నే పోతాయి. ఒకవేళ ఫోన్లో వచ్చినా ఫోన్లో దేవుని సువార్తే, నెట్టు దేవుని సువార్తే, దేవుని వాక్యాలేనండి. రాసుకోండి, నేర్చుకోండి, ప్రిపేర్ అవ్వండి.
అవకాశం వస్తుంది, చెప్పాల్సిన రోజు వస్తుంది. ఎవడో ఒకడు వచ్చి అడుగుతాడు, మా దేవుడు గొప్ప, మీ దేవుడు గొప్ప కాదు అంటాడు. చెప్పాలి కదా. సరేలేబ్బా ఏదైతే ఉందిలేబ్బా, మీ దేవుడు అయితే మా దేవుడు ఏముందా, ఇలాంటి పనులు చేయకండి. ఉదాహరణకి నేనేమంటానంటే, ఎవరు నా కాడికి వచ్చి ఎవరే నీకు మీ నాయన గొప్పనా మా నాయన గొప్పనా అంటే నేనేం చెప్తా, మా నాయనే గొప్ప, నా యేసే నాకు గొప్ప, నా యేసు నా పాపాలు క్షమించాడు, నా యేసు ఆయన రక్తంతో కడిగి పవిత్రపరిచాడు, నా యేసు లేనిది నేను నడవలేను, నా యేసు లేనిది నేను బ్రతకలేను, నా యేసే నాకు సర్వస్వం. నువ్వు కూడా ఒకసారి ఆలోచన చేయి. నేను ఇంత ధైర్యంగా యేసు ప్రభు గురించి చెప్తున్నానంటే నీ జీవితాన్ని కూడా దేవుడు ఖచ్చితంగా బాగు చేస్తాడు అన్నప్పుడు వాడు ఆలోచన చేస్తాడు. సరే చూద్దామంటాడు. చూసినోని మీరు వదిలిపెట్టకూడదు, వాడిని నసపెట్టి ఎట్టకొట్ట పట్టుకొని దేవుని కాడికి తేవాల. ఏరా నిన్ను వచ్చా అంటే ఏమి ఒకరో పని ఉంది, బా ఏం పని రారా నాయనా, పోదాం ముందు చర్చికి పోదాం రారా, పని ఉందా, సరే సరే చేసుకోలే కాదు, పిలుచుకొని రావాలా, కష్టపడాలా ప్రభు కోసం, వదిలిపెట్టుకోవాలా. కొన్ని ఒక్కొక్కసారి నీ జీవితంలో కొన్ని మేలులు జరగాలంటే కొన్ని ఏం చేయాలి, నువ్వు వదిలిపెట్టుకోవాలా. యు షుడ్ త్రో అవుట్, నువ్వు వదిలిపెట్టాలంతే, పారేలు ఇసిరి అవతలంతే. దేవుని జీవితంలోకి రావాలంటే నువ్వు అనేకమైన విషయాలు సరి చేసుకోవాలి. ఈరోజు సాక్షిగా నువ్వు ఉండు, బాగుపరిచిన దేవునికి నమ్మకంగా ఉండు, ఆయన గురించి విస్తారముగా ప్రకటించు, యాజకునికి కనపరుచుకోవాలా. నీ సేవకునికి దగ్గరలో ఉండాలి, నువ్వు సేవకునికి దగ్గరలో ఉండాలా. సిగ్నల్ కట్ అయిపోతుంది, చూసినావు, సిగ్నల్ కట్ అయిపోతుంది. అట్లుంటారు కొంతమంది, హలో హలో అనేమనుకో, ఫస్ట్ వినపడడం లేదు, హలో 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 కదా. నీ సేవకుని నువ్వేం చేయాలా, దగ్గరగా ఉండాలా, సమీపంగా ఉండాలా. ప్రార్థన అంటే పరిగెత్తాలా, సువార్త అంటే పరిగెత్తాలా. ఎందుకంటే నీ కోసం మొరపెట్టింది సేవకుడమ్మా. నా గురించి నేను చెప్పుకోవడం లేదు, కానీ నిజంగా సేవకుని ప్రార్థన, కన్నీటి ప్రార్థన ఒక్కొక్కసారి మీ తల్లిదండ్రులు కూడా చేయలేరు సేవకుని మాదిరి మీ గురించి. ఒక్కోసారి నీ బంధువులు స్నేహితులు చేయలేరు అంత గురించి. అంతెందుకు, నిన్న కాక మన రాత్రి నేను ఏడ్చేర్చి ప్రార్థన చేసిన ప్రభు సన్నిధిలో మొరపెట్టాను నేను మీ అందరి గురించి. ఎందుకు ఏడ్చిన, ఎందుకు బాధ, ఎందుకు వేదన? నా గొర్రెలు తప్పిపోకూడదు, నా గొర్రెలు నా స్వరం వినాలి అని ఆశతో ప్రయాసపడ్డాను. దేవుడు ప్రతి ప్రార్థనకు జవాబిచ్చినాడు. ఈ వాక్యం విన్న దేవుని బిడ్డలారా, మీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. జరిగించాడని నమ్మండి, బాగు చేశాడని నమ్మండి, మేలు చేశాడని నమ్మండి. నీ కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, హల్లెలూయా. మోకరించని ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మా ప్రియమైన యేసుక్రీస్తు ప్రభువానికి వేలాది వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఇంతవరకు విన్న వాక్యాన్ని మీరు కట్టి ఫలింపచేయండి నాయన. ఎందరైతే ప్రభువా నీ బిడ్డలు నీ వాక్యాన్ని విన్నారు ప్రభువా, వారిని వాక్యముతో ప్రభువా మీరు కడగండి, పవిత్రపరచని, పరిశుద్ధపరచని తండ్రి. బలపరచు, స్థిరపరచు, దీవించు, ఆశీర్వదించమని వేడుకుంటూ మాకు కావలసిన ఆరోగ్యం, శక్తి, బలం మాకు అనుగ్రహించండి. మా కుటుంబాలను దీవించండి, బలపరచమని వేడుకుంటూ ఎనలేని మహిమ, ఘనత, ప్రభావం నీ చేతికి అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.